ఆకాశవాణి రేడియో కేంద్రం. మీరు ఇప్పుడు వింటున్నారు అని పలకరించే కమ్మనైన ఖర్చులేని పులకరింపు. ఇప్పుడు ఎందుకు వినలేకపోతున్నామో తెలుసా? రూపాయి విలువ పెంచడానికి ఆ రూపాయిని మోస్తూనే అదే రూపాయి కింద పడి నలిగిపోతూ ఆ విషయాన్ని చక్కగా అరిగించుకొని బ్రాండుల బురదలో సొంపుగా సేదతీరుతున్నాము గనుక. ప్రతిరోజు జరిగే ఈ జీవన పరుగు పందెంలో చాలా విషయాలు మనం పట్టించుకోము గనుక. రాజ్యాంగం మారినా రాచరికప రాచకాలు ఆగలేదు. క్యాలెండర్లు మారినా కన్నీళ్లకు కారణాలు మారలేదు. రైట్స్ ఇప్పించినందుకు రోడ్లపై బొమ్మలు పెట్టారు. రోజువారీ అరాచకాలకు సాక్షులుగా నిలబెట్టారు. మీరు మీ వ్యవస్థలు గతంలో ఇలానే అవుట్స్కట్స్ లో జల్లెడ పట్టుంటే, బట్టలు లేకుండా వెర్రిగా వ్యవహరిస్తున్నాడని వేమన్ని, బుద్ధి లేని వాళ్ళలాగా బోధి వృక్షం కింద కూర్చున్నాడని బుద్ధుడిని కూడా ఇబ్బంది పెట్టేవారు. తద్వారా వేమన శతకం, బౌద్ధ మతం రెండూ ఉండేవి కాదు. అలాంటి స్వేచ్ఛని ఆపుతున్నారు కనుకే నాన్ సెన్సే కామన్ సెన్స్ అయిపోయింది. ఇప్పుడు మీరంతా పాత్రలు పోషించడానికి వ్యవస్థ దగ్గర జీతాలు తీసుకుంటూ ఇంగితం మర్చిపోయిన ఆది మానవులు. ఏ స్వేచ్ఛ లేదా నాకు? ఎక్కడైనా ఉండొచ్చు కదా, మరి ఎక్కడెందుకు ఉండకూడదు? దండంరా మీకు, మీ రాజకీయ సమాజానికి. నేను దూరంగా ఉంటేనే మీ అందరికీ మంచిదిరా. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అయితే రండి. అడుగడుగున ఆటలు అర్థం కాక విడివిడిగా వేటులు ఓర్చలేక అగాధంలో హాయిగా ఒదిగిపోయాం. ఆచూకీ తెలియని వాళ్ళ లిస్టులో కూడా గల్లంతయ్యాం. వాడెవడో చదువుకొని పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, అందుకే ఎస్ఐ గారు కూడా వచ్చారు. నేను డ్రోన్ తీసుకొని వస్తా, నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఆవేశపడు మాకు. డ్రోన్ పడగొట్టిందే కాకుండా ఇంకా ఎక్కడ ఉన్నావా? ఇప్పటి వరకు జరిగిన 106 రాజ్యాంగ సవరణలు ఏ ఒక్కటి కూడా ఈ సుదీర్ఘమైన సమస్యలకు సంధి చేకూర్చలేకపోయాయి. ఎంత పొగర్రా! జరగాల్సిన సవరణ కర్రుంది కాబట్టి కొట్టావు, గన్నుంటే కాలుస్తావా? నోరుందిగా మాట్లాడలేవా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడేం పని? నా ఏడుపేదో నేను ఏడుస్తుంటే ఈ రూల్స్ పేరుతో అది కూడా తప్పంటారండి సార్? రాకూడని చోటుకి వచ్చిందే కాకుండా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ప్రాబ్లం నేను డ్రోన్ పగలగొట్టాననే, ఇక్కడున్నాననే? డ్రోన్ పగలగొట్టినందుకు ఎలాగో కేసు అవుతుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పినా మీకు అర్థం కాదులే సార్. మా సార్ దగ్గరికి తీసుకెళ్తాం, ఆయన 2 పీకితే బాగా అర్థం అవుద్ది. డ్రోన్ తోనే కాదు, మాతో కూడా గొడవ పడతావా? లే ఫస్ట్ పైకి. ఓకే, డ్రోన్ తో గొడవ కాదు సార్, హైరార్కీ వైజ్ గా మనందరికంటే పెద్దవారు సార్. గవర్నరు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. అయితే మరి వీళ్ళందరిపైన పర్యవేక్షణ ఎవరు సార్? పెద్ద కోర్టు. ఆ పెద్ద కోర్టుకి 35 నుండి 40 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి పవర్స్ లో ఏమైనా తేడా ఉందా సార్? లేదు, సేమ్ ఉంది. మరి జనాల మనోభావాలకి అప్పటికి ఇప్పటికి ఏమన్నా విలువ తగ్గిందా పెరిగిందా? అది ఇంచుమించు అలానే ఉంది. మరి దేవుడి మీద ఉన్న భక్తి, గౌరవం? ఏంట్రోయ్ దేవుడి మీద క్వశ్చన్లు వేస్తున్నావు? నాస్తికుడువా? లేదు సార్, అస్తికుడినే, కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దేవుడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ మనుషుల గురించి, ఈ వ్యవస్థ గురించి కొంచెం మాట్లాడుకుందామా? మీకు ఉండడానికి, మా డ్రోన్ కొట్టడానికి, జనాల మనోభావాలకి, పెద్ద కోర్టుకి ఏమైనా సంబంధం ఉందా? జనాలు మనోభావాలు కాపాడుకోవడానికి
ప్రతి ఏరియాకి, సందుకి, గడపలకి, గుళ్ళకి, బళ్ళకి అన్నిటికీ మతం తాలూకా రంగులు పులిమేసి అర్థం కాని పేర్లు పెట్టేసుకున్నారు సార్. దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? దీనివల్ల మా ఇంట్లోనే విభిన్నమైన అభిప్రాయాలు. ఒక ఇంట్లోనే ఇన్నుంటే మరి దేశమంతా ఎన్నుండాలి? ఇంట గెలవలేక రచ్చ అర్థం కాక నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఊరి చివర చెత్త కుప్పల్లో అర్థం కాని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు సార్. ఈ కలర్ఫుల్ కన్ఫ్యూజన్ కి కారణం ఎవరు సార్? కొంచెం క్లియర్గా చెప్పు. మొన్న పెద్దకోట రామమందిరం వివాదం పైన ఓ సంచలనమైన తీర్పు ఇచ్చింది కదా సార్. దాని ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది? దాని వెనకంటే తీర్పు ఏమొచ్చినా స్వీకరిస్తామని చెప్పి పిఎం దేశమంతా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టారు. తీర్పు వచ్చా గుడి కట్టారు, ఆదాయం బానే వస్తుంది. ఇదందరికీ తెలిసిందే. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ ఎలిఫెంట్ ఇన్ ది రూమ్. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి 14 ఏళ్ళు సీఎంగా చేసి పెద్ద మనిషి పిఎం అయ్యి కోర్టులో కేసులు కదలటం లేదని చెప్పి జడ్జిల సంఖ్య పెంచి ఆ గుడి వివాదం పైన వీలైనంత త్వరగా తీర్పు తెచ్చారు. కొంతమంది మనోభావాలు కూడా కాపాడారు. అవును, అందరూ హ్యాపీయే కదా? అవును, హ్యాపీయే కదా. అందరూ కాదు సార్. ఒక పక్క ఇది మానేయాలా, ఇక్కడ మేమే గొప్ప, ఇక్కడ మేమనుకున్నదే జరిగిద్దని చెప్తూనే మీరు తక్కువ వాళ్ళు అని చదువులకి, పెళ్లిళ్ళకి, పురుళ్ళకి సహాయం చేస్తూ కొంచెం మార్కులు అటు ఇటుగా వచ్చిన ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు మెయిన్ మ్యాటర్స్ లో ఫ్యూరియస్ అవ్వకుండా డెకోరం మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళు ఎవరితో ఫైట్ చేయాలో చెప్పకనే టార్గెట్ ని చెప్తున్నారు. అలా టార్గెట్ సెట్ చేసి ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల ఎదుగుతున్న వాళ్ళు ఈ పెద్ద మనిషి 40 ఏళ్లు కష్టపడి తెచ్చిన తీర్పుని తప్పు అని ఫైట్ చేసి వాళ్ళకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడానికి ఇంకో 60 సంవత్సరాలు పడుతుందేమో కదా. అలా జరగదని కూడా గ్యారెంటీ లేదు కదా. సార్, ఆ డ్రోన్ ఇష్యూ లొకేషన్కి వచ్చాను. మ్యాటర్ కనుక మీకు అప్డేట్ చేస్తా. ఓకే సార్, జై హింద్. సార్, ఏమా వాసు, చెక్ చేశారా? చేశాను సార్, అంత క్లియర్ గానీ ఆ రైట్ పాకెట్ లోనే చేయబెట్టినట్లేదు. సార్, మీరందరం మీరే ఆ జేబులోని తీస్తే మంచిది, లేదంటే ఓ ఫ్లాగా, దేశభక్తుడయా. మొన్నే కదా ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎవరికి సార్? ఈ ఫ్లాగ్ లో ఉన్న రంగుల అర్థాలు మారిపోయి మతాలకు రిప్రజెంటేషన్ లాగా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులో రివెంజ్ అనే మాట థీమ్ సాంగ్ లాగా ప్లే అవుతుంది సార్. ఎవరో ఎప్పుడో ఎక్కడో కొట్టుకున్నారని ఆ ఫైట్ జనాల మనసులో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సబ్ కాన్షియస్ గా అందరూ ఈ కోల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు సార్. ఏంటి, నేషనల్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నావా? ఇంటిగ్రిటీయా సార్? రోడ్లపైన చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా, అక్కడ వినిపించే ఏంటో తెలుసా సార్? ఒకడు పొగరుగా హిందీ మే బోలో అని అంటున్నాడు సార్. వాడికి ఇంకా నవాబ్గిరి పోనట్టుంది. ఇంకొకడు తెలుగు నేర్చుకొని రారా అని బెదిరిస్తున్నాడు సార్. వాడిక్కడున్న దానికంటే ఆ ఎదుటోడు వాడెదురున్న దానికి కోపం ఎక్కువ సార్. ఒకడు వాడి యూట్యూబ్ ఛానల్ కోసం, వాడి వ్యూస్ లైక్స్ కోసం వాడు పాస్టర్లు, ముస్లిం ప్రవక్తల్ని తీసుకొచ్చి జై శ్రీరామ్ అనమంటా ఉంటాడు సార్. రెచ్చగొడతాడు సార్. ఇంకొక మత పెద్ద ఆయన పాస్టర్లకు 10 ప్రశ్నలు అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ ఉన్నాడు సార్. కొంతమంది మైక్ సెట్లు పెట్టుకొని మత మార్పిడిని ఒక వేటలాగా చేస్తున్నారు సార్. గ్రంథాలను అడ్డుపెట్టుకొని గొడవలైతే సర్వసాధారణం సార్. కన్ఫ్యూజన్ లో ఉన్న కుర్రోళ్ళు కొంతమంది సంవత్సరానికి 2 రోజులే కదా వాడేది అని ఫ్లాగ్ ని ఫ్లోర్ మ్యాట్ లాగా వాడేస్తున్నారు సార్. కొంతమంది అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ, పీస్ ఇవన్నీ ప్రశ్నార్థకమే కదా సార్. ఊప్స్, పీస్ అనేసేనా? పీస్ సమ్మిట్లు ఎవరికి గుర్తు కూడా లేవు సార్. ఏ మీడియా కూడా పట్టించుకోవడం లేదు. ఇంతకీ నీది ఏ రిలీజియన్? ఆల్ ఆర్ ఈక్వల్ బట్ వేస్ ఆర్ డిఫరెంట్ అనే హ్యూమనిజం నా మతం సార్. ఏ దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడే లేడన్న బుద్ధుణ్ణి దేవుళ్ళ లిస్టులో చేర్చారు సార్. హౌ ఫన్నీ. ఆయన చెప్పిన విషయాలని
ఇంకా విడమర్చి బోధించిన సోక్రటీస్ని, జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళని ఎందుకు సార్ దేవుని లిస్టులోకి చేర్చలేకపోతుంది? ఏ ఇంకా ఆలోచింప చేస్తారనే? పైగా వీళ్ళకి ఎథిస్టులని పేరు ఒకటి. కనీసం దీని గురించి ఎవరు ఆలోచించారు సార్? ఆలోచించడం పక్కన పెడితే గుడ్డిగా ఏదోటి నమ్మాలని ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఒక కార్నర్లో పెట్టాలని చూస్తూ ఉంటారు. చాలా మాట్లాడుతున్నావురా. ఇంతకీ నువ్వు ఎథిస్టువా ఎక్స్ట్రీమిస్టువా? కాదు సార్, ఐఎమ్ జస్ట్ వరీడ్ అబౌట్ ది పాసిబిలిటీస్ అండ్ ప్రాబిలిటీస్. రే, దేశంలో అందరూ ఏదో ఒక సైడ్ తీసుకొని ఎవడ కంఫర్ట్ జోన్లో వాడున్నాడురా. నువ్వు కూడా ఏదో ఒక సైడ్ తీసుకుని హ్యాపీగా ఉండొచ్చుగా. మీరన్నట్టే నేను ఏదో ఒక సైడ్ తీసుకుంటే ఇంకో సైడ్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా. నా కాన్సెప్టే ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వల్. సరే, నా ఎథిక్స్ పక్కన పెట్టి నేను ఏదో ఒక సైడ్ తీసుకుంటే ఇంకొక సైడ్ వాళ్ళతో నాకెప్పటికీ అన్సాల్వబుల్ శత్రుత్వమే కదా. ఈ శత్రుత్వం ఎప్పటికైనా సాల్వ్ అయ్యే సూచన ఉందంటారా సార్? అవో ముందు నిన్ను ఏదో కేసులో లోపలేస్తే అన్నీ సాల్వ్ అవుతాయి. అయ్యో, ఏ సైడ్ తీసుకోనన్నా గొడవేనా? ఆ యాక్ట్ ఈ యాక్ట్ ఎందుకు సార్? యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దానిలో మూసేయండి, ఏ గోళ ఉండదు. అయినా యాక్ట్లకి అంత పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? అది నోరు మూపించడానికి పెట్టిన యాక్ట్ కాబట్టి షటప్ యాక్ట్ అని పెట్టచ్చు కదా. అందరికీ ఈజీగా అర్థమవుతుంది, బాగా గుర్తుపెట్టుకుంటారు, భయపడతారు. ఈ యాక్ట్ వలన భావ ప్రకటన స్వేచ్ఛ ఏమవుతున్నట్టు సార్? ఇదే కాదు, ఇలా ఎన్నో. ఇండిపెండెంట్ గా ఆలోచించి వ్యవహరించే ఇండిపెండెన్స్ ఒక ఇండివిజువల్ కి లేనప్పుడు ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టు సార్? ఇంతకీ నాకు ఇండిపెండెన్స్ వచ్చినట్ట రానట్ట సార్? అయితే నేను ఏదో ఒక సైడ్ తీసుకొని నా పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండాస్ ఫుల్ఫిల్ చేసుకుంటే తప్పేమీ లేదన్నమాట. అయితే నోబుల్ మైండ్ సెట్, నార్మల్ బిహేవియర్తో ఉంటే మాత్రం నథింగ్ మైట్ బి నో మోర్. అంతేగా? రే, ఎవడ్రా బాబు నువ్వు అసలు? హలో, జై హింద్ సార్. அந்த பெட்ரோல் ரோடுன்னு கொட்டின வாட்டி சங்கதி என்னாச்சு? వీడు చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు సార్. அவன் பேர் என்ன? ఏ, నీ పేరేంటి? కేసీపీడి. కేసీపీడి అంట సార్. ஓ, கேசிபிடியா? கேசிபிடி இஸ் ப்ராபப்ளி ஏ பென் நேம். రాజ్యాంగం వచ్చిన రాచరిక పరాచకాలు ఆగలేదు. క్యాలెండర్లు మారిన కన్నీళ్లకు కారణాలు మారలేదు. వినియోగదారుని శక్తిని వినియోగించుకుంటుంది ఎవరు? ఇక్కడ కొంటుంది మనమే, అమ్ముడు పోతుంది మనమే. రైట్స్ ఇప్పించినందుకు విగ్రహాలను కట్టారు, రోజువారీ అరాచకాలకు సాక్షులుగా నిలబెట్టారు. రేపటి కోసం నిన్నే బయలుదేరి ఈఎంఐల సంతలో ఆగిపోయాం, తప్పిపోయాం, ఓడిపోయాం. బాగున్నాయి కానీ లైక్లు, షేర్లు, సబ్స్క్రిప్షన్ కాలమయ్యాయి. ఇది సమస్యలు కూడా బాగా స్పైసీగా చెప్పాలి. మరి నువ్వేమో సరే. మన మొత్తం ఎన్ని ఎపిసోడ్స్? మొత్తం 100 ప్రాబ్లమ్స్ సార్. చూసావా, నేను ఎపిసోడ్స్ అంటే నువ్వు ప్రాబ్లమ్స్ అంటున్నావు. నాకు ప్రాబ్లమ్స్ వద్దయ్యా. వాటి రెవల్యూషన్స్, రెజల్యూషన్స్ అసలు వద్దు నాకు. ఎపిసోడ్స్ పక్కా కమర్షియల్ ఎపిసోడ్స్.
అవే కావాలి మనకి. సార్ కమర్షియల్స్ కోసం ఎంటర్టైన్మెంట్ పెడితే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది సార్. అది ఎలా ఉండిద్దంటే సార్, హే ప్రభు హే ప్రభు హరే రామ కృష్ణ జగన్నాథ్ ఇలాగా మేమైపోయింది సార్. ఒక సెల్ఫ్ ట్రోల్ లా ఉండిద్ది సార్. ఒక చాతగాని నిస్సహాయతలాగా ఉండిద్ది సార్. సర్లే, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు ఇవాళ? ఇది నీ లైఫ్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్ గనక నీ మంచి కోరే చెప్తున్నాను. లైఫ్ జాగ్రత్త. ఓకే, దట్స్ ఇట్. బతకడానికే పుట్టామన్నట్టు బరితెగించిన ఓ బాధ్యత లేని సాకులు చెప్పే స్వేచ్ఛానర్హుడైన పౌరుడా, నిన్ను మేల్కొల్పేంత వరకు నేను నిద్రపోను. తను దాదాపు ఒక 100 ఆన్గోయింగ్ కరెంట్ అఫైర్స్ వెనక జరుగుతున్న అన్యాయాల గురించి జనాలకి క్లియర్గా చెప్పే ప్రోగ్రామ్స్ చేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అవి రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారనుకో. బై ద వే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి లైఫ్ థ్రెట్ కూడా ఉందనుకుంటున్నా. వాట్? అండ్ మేక్ షూర్ దట్ యూ విల్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ సెక్యూరిటీ. ఓకే సరే, ఇదంతా కాదులే కానీ అతన్ని నా దగ్గరికి తీసుకురా. నిజం మాట్లాడటమే నేరమైతే నేను నిర్భయంగా చేస్తా, అవసరమైతే చేస్తా.